కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాములమ్మ సినీ పొలిటికల్ గ్లామర్ పార్టీకి ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాములమ్మ సినీ పొలిటికల్ గ్లామర్ పార్టీకి ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమెకు ఎమ్మెల్సీ పదవి అప్పగించింది కాంగ్రెస్. అయితే ఆమె సైలెంట్ మోడ్లో ఉండటం హస్తం పార్టీ నేతలకు షాక్ గురిచేస్తోంది. ఎందరో ఆశావాహులు ఉన్నా వారందరినీ పక్కన పెట్టి పిలిచి మరీ అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ వచ్చాక ఆమె ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు సొంత పార్టీలోనే విమర్శలకు దారితీస్తోంది. దీంతో కనీసం తీసుకున్న ఎమ్మెల్సీ పదవికైనా న్యాయం చేయండి అంటున్నారు. దీనికి సంబంధించి సొంత పార్టీ సోషల్ మీడియా వారియర్సే పోస్టులు పెట్టడం హాట్ టాపిక్ గా మారుతోంది. కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాములమ్మ సినీ పొలిటికల్ గ్లామర్ పార్టీకి ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమెకు ఎమ్మెల్సీ పదవి అప్పగించింది కాంగ్రెస్. అయితే ఆమె సైలెంట్ మోడ్లో ఉండటం హస్తం పార్టీ నేతలను షాక్ గురిచేస్తోంది. ఎందరో ఆశావహులు ఉన్నా వారందరినీ పక్కన పెట్టి పిలిచి మరీ అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ వచ్చాక ఆమె ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు సొంత పార్టీలోనే విమర్శలకు దారితీస్తోంది. దీంతో కనీసం తీసుకున్న ఎమ్మెల్సీ పదవికైనా న్యాయం చేయండి అంటూ దీనికి సంబంధించి సొంత పార్టీ సోషల్ మీడియా వారియర్సే పోస్టులు పెట్టడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ విజయశాంతి గత కొద్ది రోజులుగా అంటే గత 4-5 నెలలుగా సైలెంట్ గా ఉంది. దీంతో ఇటు గాంధీభవన్ వర్గాల్లో కూడా కొంతవరకు చర్చనీయమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయశాంతికి బీసీ కోటాలో ఎమ్మెల్సీ పదవి కూడా వచ్చిన తర్వాత విజయశాంతి తీరుపై కూడా సొంత పార్టీ నేతలే ఇప్పుడు విమర్శలు కూడా గుర్తిస్తున్న పరిస్థితి. ఇటు సోషల్ మీడియాలో కూడా విజయశాంతికి కూడా వ్యతిరేకంగా కొన్ని పోస్టులు కూడా పెట్టడం కొంతవరకు హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. అంటే మొదటి నుంచి కూడా విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినప్పటికీ తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తర్వాత అనుబంధంగా రాములమ్మ గతంలో ఇటు బీఆర్ఎస్ బీజేపీలో కూడా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ గుట్టు కూడా చేరారు. దీంతో ఆమెకు ప్రచార కమిటీలో స్టార్ క్యాంపెయిన్ కూడా కీలక బాధ్యతలు కూడా అప్పగించారు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చాక విజయశాంతి పూర్తిగా మౌనం వహించడం పట్ల కూడా ఇటు బీసీ నేతలు అదేవిధంగా ఇటు కాంగ్రెస్ గాంధీభవన్ వర్గాలు కూడా కొంత చర్చమని చెప్పుకోవచ్చు. మహామహులు ఉన్నప్పటికీ కూడా మరి అందరినీ కాదని ఆమెకు బీసీ కోటాలో ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. మరి పదవి బాధ్యత తీసిన తర్వాత ఆమె తన బాధ్యత నిర్వహిస్తారని అనుకున్నప్పుడు కూడా చాలా వరకు కూడా సైలెంట్ గా మారింది. ఈ మధ్యలో కూడా ఒక సినిమాలో కూడా ఆమె నటిస్తుంది, కీలక పాత్ర కూడా చేశారు. అటు సినిమాలు నటిస్తున్నా ఇటు రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా మారుతుంది అనుకున్నారు. కానీ పరిస్థితి మాత్రం అంతకు వ్యతిరేకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో గానీ ఇటు గాంధీ భవన్ వర్గాల్లో గానీ ఎక్కువగా పెద్దగా యాక్టివ్ గా లేదు ఎమ్మెల్సీ విజయశాంతి. ఈ విషయం పట్ల కూడా కాంగ్రెస్ నేతలు మాత్రం కొంతవరకు అసంతృప్తి నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆమె ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినప్పటికీ ఇటు బీఆర్ఎస్ లో పనిచేశారు. తర్వాత కేసీఆర్ విహార శైలి నచ్చకపోవడంతో ఆమె తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీలో కూడా కొంతమందితో పడకపోవడంతో మళ్ళీ కాంగ్రెస్ సొంత గుడికి చేరినప్పుడు కూడా మరి రాజకీయాలు మాత్రం అంత యాక్టివ్ గా కనిపించట్లేదు. మరి దీంతోనే ఇటు బీసీ సంఘాల నేతలు అంటే కాంగ్రెస్ సంబంధించిన నేతలు కానీ ఇటు గాంధీ భవన్ వర్గాల్లో మాత్రం కొంతవరకు ఆమె పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఇటు ప్రభుత్వం అటు పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా యాక్టివ్ గా పాల్గొనలేదని కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చాక అడపదడపగా కొన్నిసార్లు మీడియా ముందుకి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గాంధీ భవన్ లో కూడా మీడియాతో వచ్చి మాట్లాడే తప్ప ఎక్కడ కూడా ఇటు బీఆర్ఎస్ నేతల సంబంధించిన కౌంటర్ కి మాత్రం ఆమె కౌంటర్ ఇవ్వలేదు. మరి దీంతో ఇటు బీఆర్ఎస్ బీజేపీకు మరి ప్రత్యామ్నాయంగా మరి కౌంటర్ ఇస్తారన్నప్పుడు కూడా మరి ఎమ్మెల్సీగా ఉంటూ వాటిని ఖండించడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఇది కనీసం
ఎమ్మెల్సీ పదవి తీసుకున్న తర్వాత అయినా మరి రాములమ్మ అటు పార్టీలో యాక్టివ్ గా మారుతుంది అనుకున్నప్పుడు కూడా మరి అందుకు భిన్నంగా ఆమె వ్యవహార శైలి అయితే ప్రజెంట్ ఉండడం కూడా ఇటు పార్టీలో మాత్రం కొంత చర్చనీయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమెను ఎమ్మెల్సీగా ప్రకటించిన తర్వాత మరి కొంతమంది బహిరంగానే విమర్శలు కూడా చేశారు. మరి ఆమె ఏఐసిసి నేతలతో మాట్లాడడం కానీ, అంటే రాహుల్ గాంధీ తో మాట్లాడడం కానీ, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి మరి ఆమె ఎమ్మెల్సీగా ఆమె తెచ్చుకోవడం జరిగింది. మరి తెచ్చుకున్న తర్వాత పదవి బాధ్యతలు చేపట్టినప్పటికి కూడా మరి అంత యాక్టివ్ గా లేకపోవడం, మరి బీఆర్ఎస్ ఇటు బీజేపీ నేతల కౌంటర్లకి ఆమె మాట్లాడకపోవడం పట్ల కూడా ఇటు గాంధీ భవన్ వర్గాలు అయితే కొంతవరకు చర్చ చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి ప్రభుత్వం కూడా ఒకవేళ ఇటు సన్నద్ధం అవుతుంది. మేబీ ఆగస్టు నెలలో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. ఆ దస్తం కూడా గవర్నర్ దగ్గర ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లపై కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో మరి ఎక్కడ కూడా ఒక బీసీ నేతగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ విజయశాంతి మాత్రం ఎక్కడ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గాని బీజేపీ నేతలు గాని ఎక్కడగా కౌంటర్ ఇవ్వకపోవడం, మరి రోజు కూడా పలు అంశాలపై కూడా ఇటు బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై అటాక్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వ పథకాల ఇంప్లిమెంటేషన్ సంబంధించి కూడా వాళ్ళకి అటాక్ చేస్తున్నప్పుడు కూడా మరి ఎక్కడ కూడా ఎమ్మెల్సీ విజయశాంతి యాక్టివ్ గా లేకపోవడం, పార్టీ కార్యక్రమాలు కూడా పాల్గొనకపోవడం కూడా కొంతవరకు అయితే ఇటు కాంగ్రెస్ లో మాత్రం అసంతృప్తి నెలకొంది. దీంతో కొంతమంది ఇటు కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఎమ్మెల్సీ విజయశాంతికి వ్యతిరేకంగా కూడా కొంతవరకు పోస్టులు కూడా పెడుతూ కూడా ప్రజెంట్ అయితే మాత్రం కొంతవరకు చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. ఒకవైపు ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కూడా ఇటు అబ్జర్వర్లు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా ఇటు గ్రామ లెవెల్ అంటే ఇటు జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయికి సంబంధించిన కమిటీలు కూడా ఇస్తున్న నేపథ్యంలో మరి ఎక్కడ కూడా ఆమె యాక్టివ్ గా లేరు. మరోవైపు ఇటు ఎమ్మెల్యేలు కూడా గాంధీ భవన్ కు వస్తున్నారు, వచ్చి ప్రజా సమస్యలపై కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ కూడా తీసుకుంటారు, కొన్ని వరకు కూడా పరిష్కారం కూడా చేస్తారు. కానీ మరి ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో మాత్రం విజయశాంతి ఎక్కడ కూడా గాంధీ భవన్ వైపు అయితే రాలేదు. మరి ఈ నేపథ్యంలో ఇటు ఆమెపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరి ఇప్పటికైనా ఆమె యాక్టివ్ గా ఉంటారా లేదా అనేపై కూడా చర్చ కొనసాగుతుంది. మరి ప్రజెంట్ మాత్రం ఎమ్మెల్సీ విజయశాంతి సైలెంట్ గా ఉండడం, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నేతలకు కౌంటర్ ఇవ్వకపోవడం పట్ల కూడా కొంత పార్టీ నేతలే కొంతవరకు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఎదురవుతుంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ సతీష్.